హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. గైస్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సేల్ ఓచర్లో అయితే ఉన్నాం అనమాట మనం. అయితే ఇక్కడ ఒక టీడీఎల్ అయితే నేను అప్లోడ్ చేశాను. చూడండి, ఇది నేను ఎస్లో ఉంచాను అనమాట. ఓకే, సో ఇదైతే లోడ్ అయింది. ఇప్పుడు నేను ప్రింట్ తీస్తాను. ఓకే, కంట్రోల్ పీ ద్వారా ప్రింట్ తీస్తున్నప్పుడు చూడండి, సో ఏదైతే ఈ ఇన్వాయిస్ ఉందో ఈ కస్టమైజేషన్ అనమాట. సో ఈ ఫార్మాట్ అంతా కూడా నేనే చేశాను. ఇక్కడ చూడండి మీరు, సో లెఫ్ట్ సైడ్లో జిఎస్టీ నెంబర్ వస్తుంది, కాపీ ఇది ఒరిజినల్ డూప్లికేట్ అనేది వస్తుంది, ఇక్కడ లోగో వస్తుంది, తర్వాత ట్యాక్స్ ఇన్వాయిస్ అని చెప్పేసి కంపెనీ నేమ్ అయితే మిడిల్లో వస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఎవరైతే బై చేశారో బయర్ నేమ్ అయితే వస్తుంది, తర్వాత రైట్ సైడ్లో ఇన్వాయిస్ నెంబర్, డేట్ ఇవన్నీ కూడా వస్తుందన్నమాట. సో తర్వాత ఇక్కడ మీరు మెయిన్గా బాడీ పార్ట్లో చూస్తే ఇక్కడ చూడండి, మనకు ఐటమ్ డిస్క్రిప్షన్, హెచ్ఎస్ఎన్ కోడ్, జిఎస్టీ, క్వాంటిటీ, రేట్, గ్రాస్ అమౌంట్ ఇదంతా కూడా రావడం జరుగుతుంది. చూడండి. ఓకే, సో ఇది చాలా నీట్గా ఈ ఫార్మాట్ అయితే ఉందన్నమాట. అలానే కింద మీరు చూసినట్లయితే గ్రాండ్ టోటల్ అయితే మనకు వస్తుంది. అలానే హెచ్ఎస్ఎన్ సంబంధించిన డీటెయిల్స్, ట్యాక్సబుల్, సిజిఎస్టీ ఇదంతా కూడా రావడం జరుగుతుంది. అమౌంట్ ఇన్ వర్డ్స్ వస్తుంది. ఇక్కడ రైట్ సైడ్లో రిసీవర్ సిగ్నేచర్, తర్వాత కంపెనీ నేమ్, ఆథరైజ్డ్ సిగ్నేచరీ, టర్మ్స్ అండ్ కండిషన్. ఓకే, ఇదంతా కూడా ఇక్కడ రావడం అయితే జరిగింది. ఓకే, సో ఇప్పుడు నేను ఇంకొకటి చూపిస్తాను చూడండి. మీరు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ కాన్ఫిగరేషన్లో ఇక్కడ బ్యాంక్ దగ్గర మనకు ఇక్కడ బ్యాంక్ ఎస్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకు బ్యాంక్ కూడా రావడం జరుగుతుంది. ఓకే, సో చూడండి, బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఫెచ్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఇది నేను కస్టమైజేషన్ అయితే చేయడం జరిగింది. ఓకే, సో ఇది కోడ్ అయితే రెడీగా ఉంది. మీకు సేమ్ ఫార్మాట్లో కావాలి అనుకున్నట్లయితే కింద నెంబర్కి కాల్ ఆర్ వాట్సాప్ చేయండి, నేను డీటెయిల్స్ అయితే చెప్తాను. ఓకేనా, సో చాలా నీట్గా ప్రజెంటింగ్ అయితే ఉందన్నమాట. ఇది ఏదైతే ఇన్వాయిస్ ఉందో ఇది. ఓకేనా, సో ఇంకొకటి, ఇప్పుడు ఈ లోగో ఉంది కదా, సేమ్ ఈ ప్లేస్లో అంటే రైట్ సైడ్లో ఇక్కడ క్యూఆర్ కోడ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, క్యూఆర్ కోడ్ కూడా పెట్టుకోవచ్చు. స్కాన్ టు పే అని చెప్పేసి మనకు రాసినట్లయితే, సో ఎవరైనా క్లయింట్ ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని ఫోన్పే ఆర్ గూగుల్ పే ద్వారా మనకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి వీలుంటుందన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనమైతే ఏదైతే ఈ ట్యాక్స్ ఇన్వాయిస్ సంబంధించినటువంటి నీట్గా ఫార్మాట్ ఉందో, సో ఇది మనం ఈ విధంగా కస్టమైజేషన్ ద్వారా చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇదే కాకుండా మీకు ఏ విధమైనటువంటి కస్టమైజేషన్ మీకు కావాలనుకున్న ఫార్మాట్లో నేను చేసి ఇస్తాను. క్రింద నెంబర్కి కాల్ ఆర్ వాట్సాప్ చేయండి, మనం డీటెయిల్స్ మాట్లాడుకుందాం. ఓకేనా, థ్యాంక్ యూ.